soon. May the grace of the Lord be with all God's people. Amen. సిద్ధపాటు స్వరమునకు స్వాగతం. రండి మనం మూలవాక్యం చదువుకొని ప్రార్థనలోనికి వెళదాము. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 11వ వాక్యం. అప్పుడు దావీదు మంటపమునకు, మందిరపు కట్టడమునకు, బొక్కసపు శాలలకు, మేడ గదులకు, లోపలి గదులకు, కరుణాపీఠపు గదికి, యెహోవా మందిరపు ఆవరణమునకును, వాటి చుట్టూనున్న గదులకును, దేవుని మందిరపు బొక్కసములకును, ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడుటకు ఇష్టపడి నా తండ్రి ప్రభా నాయన ఇటు పరిచర్య మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. విత్తబడబోచున్న వాక్యము దుష్టుడు దొంగిలించకుండానట్లుగా మీ కృప, మీ కాపుదల నా తండ్రి వాక్యమునకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరికి మేలుకరముగా ఈ వాక్యమును మీరు నా తండ్రి ప్రభ వినగలిగిన చెవులను, అంగీకరించగలిగిన ఆత్మను, నాయన పాటించగలిగిన శక్తిని, బలమును అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ మూలవాక్యాన్ని కనుక చదువుకున్నట్లయితే ఇది దావీదు గారు మందిర నిర్మాణం కోసము తాను సిద్ధపరిచిన ప్రతి ఒక్క వస్తువును సొలొమోనునకు అప్పజెప్తూ రాయబడిన వాక్యంగా మనం దీన్ని గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ దావీదు గారు ఇచ్చిన వాటిని మనం గమనించినట్లయితే మచ్చులు అని మనం చూస్తూ ఉన్నాం. మచ్చులు అంటే ఏంటంటే నమూనాలు. ఒక వస్తువును తయారు చేయటానికి ముందు అది ఎలా ఉండాలి అని ఏర్పాటు చేసేటటువంటి ఒక నమూనాలు అన్నమాట. మచ్చులుగా వాటిని ఏర్పాటు చేస్తారు. అందుకని మందిరము కట్టడానికి దావీదు గారు నిర్ణయించినప్పుడు దేవుడు నీ వద్దు, నీ కుమారుడు దాన్ని కడతాడు అని చెప్పినప్పుడు మందిర నిర్మాణానికి కావలసిన ప్రతి ఒక్క వస్తువును అంటే వెండిని, బంగారమును, ఇత్తడిని, ఇనుమును, వెలగల రాళ్లను, సమస్తమైన సదుపాయాలను, వస్తువులను దావీదు గారు ఏర్పాటు చేసి తన కుమారుడైన సొలొమోనునికి అప్పచెప్తూ ఉన్నాడు. ఆ అప్పగించే క్రమంలో దీన్ని కనుక గమనించినట్లయితే మందిరం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ప్రతి దానికి కూడా ఒక మచ్చును తయారు చేసి సొలొమోనునికి అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడే కాదండి, మందిర నిర్మాణం గురించి మనం చూసినట్లయితే ఎక్కడైనా కూడా మందిరము అనేది భౌతిక సంబంధంగా కేవలం మనుష్యుల యొక్క ఆలోచనను బట్టి కట్టేదిగా మనం చూడటం లేదు. నిర్గమాకాండంలో మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 25వ అధ్యాయము 40వ వాక్యం కనుక మీరు గమనించినట్లయితే కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఇది ఇజ్రాయిల్ ఐగుప్తు నుంచి తమ బానిసత్వం నుంచి విడుదలపరచబడిన తర్వాత కానాను దేశానికి ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో వారికి ఒక మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఇదే 25వ అధ్యాయము మీరు 7-8 వాక్యాలు కనుక గమనించినట్లయితే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. మందిరానికి ఇంకో పేరేమిటి? పరిశుద్ధ స్థలం అన్నమాట. అది పరిశుద్ధమైన దేవుడు నివాసము చేయుటకు యోగ్యకరమైన స్థలముగా మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన దేవుడు నివసించుటకు యోగ్యకరమైన పరిశుద్ధ స్థలాన్ని నిర్మించటానికి మనుషులు తమ జ్ఞానము చొప్పున, తన ఊహ చొప్పున చేయటానికి దేవుడేం అనుమతించటం లేదు. అందుకనే మోషేను కొండ మీదకు తీసుకొని వెళ్ళి మందిరము యొక్క నమూనాను ఆయనకి చూపిస్తూ ఉన్నాడు. అందుకనే 40వ వాక్యంలో ఆయన చెప్తున్న విధానం ఏంటి అంటే కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. జాగ్రత్తగా మందిర నిర్మాణాన్ని చేయాలి. మీరు గనక నిర్గమాకాండంలో మందిర నిర్మాణం గురించిన వివరణ కనుక చదివితే కొన్ని అధ్యాయాలు ఉంటుంది. ఇది కేవలం నేను చదివిన మూలవాక్యం ఒక్కదాన్ని పట్టుకొని మాత్రమే అర్థం చేసుకోవాలి అనే ఒక ప్రయత్నం కాదు. మందిర నిర్మాణం కనుక మనకు అర్థం కావాలంటే నిర్గమాకాండంలో చదవాలి, అలాగే దినవృత్తాంతాలు, రాజుల గ్రంథంలో సొలొమోను గారు మందిర నిర్మాణం చేసినప్పుడు ఆ వివరణ అంతా కనుక జాగ్రత్తగా మనం చదివినట్లయితే ఏ ఏ వంశాల వారు ఏ ఏ పని చేయాలి అనే ఒక వివరణ ఉంటుంది.
ఏ వస్తువుని ఏ ఒక ఖనిజంతో చేయాలి అని కూడా. అంటే మందసాన్ని బంగారపు వస్తువులతో చేయాలి, బలిపీఠాన్ని ఇత్తడితో చేయాలి. ఇలాగా ప్రతి దానికి కూడా ఈ యొక్క ఖనిజంతో దీన్ని తయారు చేయమని, ఈ యొక్క వంశపు వారు ఈ పని చెయ్యాలి అని వివరణ చాలా స్పష్టంగా దేవుడి నుంచి ఈ యొక్క మోషేకి కావచ్చు, దావీదుకి కావచ్చు, సొలొమోను గారికి కావచ్చు ఆ జ్ఞానం ఇవ్వబడుతూ ఉంది. సో దానిని బట్టి మాత్రమే మందిర నిర్మాణం అనేది జరగాలి. ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మందిరం ఎప్పుడూ కూడా పరిశుద్ధమైన దేవుడు నివసించే పరిశుద్ధమైన స్థలం. అది ఆయనకి అనుకూలమైనటువంటి ఒక ఏర్పాటు చొప్పున ఒక నమూనాలో ఒక పోయబడిన మచ్చులలో మాత్రమే నిర్మించబడుతుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రక్షించబడిన మనము కూడా పేతురు గారు ఒక మాట ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడంటే, సజీవమైన రాళ్ళుగా మందిరముగా మనం కట్టబడుతూ ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది. 1వ పేతురు 2వ అధ్యాయము 5వ వాక్యం కనుక మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. పాత నిబంధనలో చూసినట్టయితే ఇజ్రాయేలీలకి స్థిరమైన నివాసం రావడానికి ముందు స్థిరమైన మందిరం లేదు, కానీ స్థిరమైన రాజ్యం ఏర్పాటు చేయబడిన తర్వాత స్థిరమైన మందిరము కట్టడం జరుగుతుంది. రెండూ కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నమూనాలో మాత్రమే కట్టబడుతుంది. దేవుడు చూపించినటువంటి పరలోకపు పరిశుద్ధ దేవుని యొక్క ఆలోచన చొప్పున మాత్రమే ఇహలోక సంబంధమైన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. నూతన నిబంధనలోనికి వచ్చిన తర్వాత కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యేసు యొక్క మూలరాయి అనేటటువంటి ఒక క్రమంలో మొదలు పెట్టబడి అపోస్తలులు అనే పునాది రాళ్ల మీద చక్కగా సజీవమైన మందిరముగా మనం కట్టబడుతూ ఉన్నామని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే, ప్రతి ఒక్కరికి ఒక నమూనా ఏర్పాటు చేయబడుతుంది. ఒక మచ్చు అనేది దేవుడు తన యొక్క దృష్టి నుంచి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ మచ్చులో మాత్రమే ఆ యొక్క వస్తువుని వేసి ఆ యొక్క రూపాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క మందిరాన్ని నిర్మించవలసి ఉంది. అది బంగారమైనా, ఇత్తడైనా, ఇనుమైనా, రాగైనా, వెలగల రాళ్ళైనా, విలువ కలిగిన వస్త్రాలైనా వాటిని ఉంచమన్న స్థలంలో ఉంచాలి. పోయబడవలసిన మూసల్లో మాత్రమే పోయబడాలి. అవి దేవునికి ఇష్టమైనటువంటి రూపంగా మార్చబడాలి. అప్పుడే అది మందిరములో చేర్చబడుతుంది. లేదు అంటే అది సజీవమైన మందిరమైనా, భౌతిక సంబంధంగా ఇజ్రాయేలు కలిగి ఉన్నటువంటి మందిరమైనా ఆ మందిరంలోనికి దాన్ని తీసుకోరు. కాబట్టి మనం గ్రహించుకోవలసింది ఏమిటి అంటే, మందిరము దేవుని యొక్క ఏర్పాటు చొప్పున మాత్రమే నిర్మించబడాలి. ఆయన పోసినటువంటి మచ్చు నమూనాలలో, మూసలలో ఇమడబడిన వారు మాత్రమే సజీవమైన రాళ్లుగా ఉండి మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరంగా నిర్మించబడతారు. దీనికి మనం సాదృశ్యంగా గనుక గమనించినట్లయితే యేసుక్రీస్తు మూలరాయి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 మీరు గమనించండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ మూలరాయి ఎవరు? మూలరాయి ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా, ఏ మతాల వారైనా కూడా వారి గృహాన్ని కట్టాలన్నా, వారి మందిరాన్ని కట్టాలి అన్నా కూడా వారి వారి పద్ధతులు, ఆచారాల ప్రకారం అయినప్పటికీ కూడా మూలరాయి వేసిన తర్వాతే అది గృహమైన, మందిర నిర్మాణమైన మొదలు పెడతారు. అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరానికి మూలరాయి ఎవరై ఉన్నారు అంటే క్రీస్తు యేసు వారై ఉన్నారు. సో మూలరాయి అయిన క్రీస్తు యేసు పైన, అపోస్తలులు వేసిన పునాది పైన మనం కట్టబడుతూ ఉన్నాము. మూలరాయిని గురించిన వివరణ మీరు గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6-8 వరకు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన అనుకోలేదు.
ఎందుకు? ఈ మూలరాయిగా తనని తాను ఆ యొక్క నమూనాలో ఇముడ్చుకోవటానికి, దేవునితో సమానమైనటువంటి ఆ విడిచిపెట్టకూడని భాగ్యాన్ని సహితము ఆయన లెక్కలోకి తీసుకోకుండా తనని తాను రిక్తునిగా చేసుకుని విధేయత చూపిన వాడై మూలరాయి అనే ఒక మూసలో తనని తాను ఇముడ్చుకొని ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణానికి ఆయన ఆరంభించాడు. అంటే దేవుడు కూడా తను అనుకున్నటువంటి ఒక నమూనాలోనికి తనని తాను సర్దుకొని ఇముడ్చుకొని, ఈ విధంగా మీరు ఉండాలి, ఈ విధంగా మిమ్మల్ని మీరు విధేయత చూపించుకోవాలి, ఈ విధంగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, ఈ విధంగా మీరు ఒక నమూనాలోనికి ఇమడాలి అనేటటువంటి ఒక గుర్తుని మనకి చూపిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ చాలా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. మనుష్యుడి ఆకారంగా కనబడుతూ ఉన్నాడు. రక్త మాంసాలు కలిగిన మనుష్యుల శరీరంలోనికి తనను తాను తగ్గించుకున్నాడు. సమీపింపరాని తేజస్సులో నివసించేటటువంటి దేవుడు, నిత్యము కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ఆరాధించుచు కూడా వారు 2 రెక్కలతో తమ ముఖములను 2 రెక్కలతో తమ పాదములను కప్పుకొని ఆ తేజస్సును నేరుగా చూడలేనటువంటి గొప్ప తేజో సంపన్నుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, అంత తేజస్సుని, అంత మహిమను కేవలం ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణం కొరకు ఆ సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వచ్చి మనుష్యులు రక్త మాంసములు కలిగిన బలహీనతలు కలిగినటువంటి ఒక శరీరంలోనికి తనను తాను ఇముడ్చుకొని ఒక మనుష్య రూపంలోనికి దిగి రావటమే కాదు, విధేయతతోనూ సమస్త విషయాలలోనూ తనను తగ్గించుకొని రిక్తునిగా చేసి మూలరాయిగా ఉన్నాడు. అది ఎలాంటి విధేయత అంటే సిలువ వేయబడుటకు కూడా వెనుక తీయనటువంటి ఒక గొప్ప విధేయత మనకు కనబడుతుంది. ఇదే క్రీస్తుని గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట స్పష్టంగా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 గనక మనం చదివినట్లయితే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఎందుకండి ఆయనకి ఈ శ్రమ పడవలసిన అవసరము? ఎందుకు ఆయన విధేయత నేర్చుకోవలసిన అవసరము? ఎందుకు ఆయన భయభక్తులు కలిగి ప్రార్థనలు యాచనలు చేయవలసిన అవసరము? ఎందుకు అంటే శరీరధారిగా ఉన్నాడు. శరీరధారిగా ఉన్న సమయంలో ఆయన కూడా మనకొక నమూనాని చూపిస్తూ ఉన్నాడు, మీరు ఇలా ఉండాలి. ఆయన విధేయత కలిగి ఉన్నాడు. కుమారుడయుండి కూడా మహారోదనలతోనూ వేదనతోనూ యాచనలతోనూ విజ్ఞాపనలతోనూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అంతేకాదు శ్రమల వలన విధేయత నేర్చుకుంటూ ఉన్నాడు. తనని తాను విడిచిపెట్టకూడని మహాధన్యకరమైన భాగ్యకరమైన ఆ యొక్క సన్నిధి ప్రసన్నతలో నుంచి దిగి వచ్చి సిలువ మరణము పొందే అంతగా తగ్గించుకొని మూలరాయిగా తనను తాను ఒక నమూనాగా మనకి చూపించుకుంటూ ఉన్నాడు. మనము క్రీస్తు యేసుని స్వారూప్యంలోనికి మార్చబడవలసిన వారము. క్రీస్తు యేసు అనే మూలరాయి పైన సజీవమైన మందిరంగా కట్టబడవలసిన వారము. ఆయనే ఒక నమూనాను మనకు చూపించి మూలరాయి అనేటటువంటి ఒక పరిధిలో ఆయన తన యొక్క మచ్చును చూపిస్తూ ఉన్నప్పుడు, మరి మనము ఆయనను వెంబడించిన అపోస్తలు కూడా మాదిరి చూపిస్తూ ఉన్నారు. వారు కూడా వారి కొరకు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క శ్రమలోనూ ఇమిడిపోయారు. ఎక్కడా కూడా మేము ఇటువంటి ఇబ్బంది గుండా ఇరుకు గుండా ప్రయాణించము అనే మాట అనడం లేదు. ఏ స్వరూపంలోకి మార్చాలని ఆయన వారి నిమిత్తం ఏర్పాటు చేశాడో ఆయా యొక్క నమూనాలలోనికి, ఆ యొక్క మచ్చులలోనికి వారు ఇమిడిపోయారు. పేతురు గారి గురించి చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, నీకు ఇష్టం లేని స్థలానికి నేను తీసుకొని వెళ్తారు. నువ్వు నడుము కట్టుకొని ఈరోజైతే బలంగా నడుస్తున్నావు, కానీ నీకు ఇష్టం లేనటువంటి ఒక స్థలానికి నేను తీసుకొని వెళ్ళే ఒక రోజు ఉంది. ఆ మరణానికి తాను పేతురు గారు అప్పగించుకున్నారు. పౌలు గారిని కనుక మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులు 11వ అధ్యాయంలో ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఎన్ని రకాల శ్రమ అనుభవించాడో ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నారండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు నేను తిన్నాను అని చెప్తూ ఉన్నాడు. కరువులో, ఖడ్గం బాధ నుంచి, నీటిలో ఏ ఇరుకు, ఏ ఇబ్బంది లేదండి ఆయనకి. అన్ని రకాల ఇరుకులు ఇబ్బందుల గుండా ప్రయాణం చేస్తూ కూడా ఆయన స్వారూప్యంలోకి మార్చబడటానికి, సజీవమైన మందిరంలోని ఒక రాయిగా నిర్మించబడటానికి, లేదా తనని తాను అక్కడ సర్దుకొని పోవడానికి అనుకూలంగా అనిపించిన ప్రతి ఒక్క దానిలో మాత్రమే కాదు, కానీ ప్రతికూలంగా అనిపించిన ప్రతి ఒక్క సమస్యలో కూడా తనని తాను సర్దుబాటు చేసుకుంటూ ఆ యొక్క నమూనాలోనికి మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించవలసింది ఒకటి ఉందండి. విశ్వాసులైన వాళ్ళు కూడా హెబ్రీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల గురించి కూడా మనకు ఒక ఇవ్వబడుతుంది కదా, ఒక పట్టిక. అందులో కూడా మీరు గమనించండి, 11వ అధ్యాయము 33 నుంచి కనుక మీరు చివరి వరకు చదివినట్లయితే, వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోళ్లను మూశారు, అగ్నిబలమును చల్లార్చారు, ఖడ్గదారిని తప్పించారు. వీరు విశ్వాసులు. ఇవన్నీ తప్పించబడ్డాయి, ఇవన్నీ కూడా చల్లార్చబడ్డాయి అంటే ఏంటి? వాళ్ళందరూ కూడా ఆ యొక్క శ్రమల గుండా ప్రయాణం చేశారు. ప్రయాణం చేసే విశ్వాసం ద్వారా తమ యొక్క ఏర్పాటు చేయబడిన వంతులో వారు తమని తాము సర్దుకోగలిగారు, తమని తాము ఆ నమూనాలోకి మార్చుకోగలిగారు. కాబట్టి సజీవమైన మందిరంగా వారు కట్టబడ్డారు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు నివసించేటటువంటి పరిశుద్ధ స్థలమైన మందిరముగా మనం కట్టబడుతున్నాం కనుక ఆయన చూపించినటువంటి ఒక నమూనాలో మాత్రమే క్రైస్తవుడు అనబడిన వాడు ఉండాలి. అందుకనే స్పష్టంగా వాక్యం సెలవిస్తున్నది ఏమిటి అంటే, ఆయన యొక్క చిత్తానికి లోబడి, ఆయనకి నీ మీద నా మీద ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. ఆ చిత్తంలో శ్రమలను అనుమతించాడా? ఆ శ్రమలలో నిన్ను నువ్వు సర్దుకొని సజీవంగానే ఉండాలి. విశ్వాసంలో నిలబడవలసిన కొన్ని పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయా? ఆ విశ్వాసంలో నిన్ను నువ్వు నిలబెట్టుకొని విశ్వాసము ద్వారా ఈ అగ్నిబలమును చల్లార్చగలగాలి, దుష్టుడి బాణాలని ఆర్పగలగాలి. లేదంటే ఇంకా అంతకంటే ఎక్కువ శ్రమ వస్తే దీనికంటే మించిన గొప్ప వాక్యం చూడండి 11లో, స్త్రీలు మృతులైన వారిని పునరుద్ధానం వలన పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. అంటే శక్తికి మించిన శ్రమలను కూడా వాళ్ళు అనుభవించి మరి ఇంకా మహిమ కలిగినటువంటి పునరుద్ధానం ఒకటి ఉంది అని దాని కొరకు వాళ్ళు నిలబడ్డారు. అంటే తమని తాము అంతగా ఆ యొక్క నమూనాలలోనికి ఇముడ్చుకుంటూ పోయారు. అది విశ్వాసాన్ని కాపాడుకోవటమైనా, శ్రమైనా, వేదనైనా, పరిచర్యలో వచ్చినటువంటి ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏదైనా ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించుకుని ఆ చిత్తానికి లోబడుతూ ఆయన ఏర్పాటు చేసిన, ఇప్పుడు మనం ఇందాక చూసినట్లుగా దినవృత్తాంతాల్లో అది మందిరానికి స్తంభమా, అది మందసం యొక్క నమూనానా, బలిపీఠం యొక్క నమూనానా, దీపస్తంభం యొక్క నమూనానా, అది ఏదైనా సరే. గంగాళాలు బలిపీఠం లోపల నుంచి లాగేటటువంటి కొంకులు, జారిపడిపోయినటువంటి బూడిదని కావచ్చు, నిప్పులని కావచ్చు, లాగేటటువంటి కొంకులు, అది నిన్ను ఎక్కడ ఏ నమూనాలో దేవుడు ఏ విధంగా ఇమర్చాలని ప్రయత్నం చేస్తున్నాడో, కానీ ప్రతి నమూనాలో కూడా దేవుడు ఇష్టపడుతున్న, దేవునికి చిత్తానికి అనుకూలమైనటువంటి ఒక నమూనాలో మాత్రమే క్రైస్తవుడు ఇమడాలి, ఇమడటానికి ఇష్టపడాలి. అప్పుడే మనము సజీవమైన మందిరముగా కట్టబడతాము. శరీర సంబంధమైన బలులు, శరీర సంబంధమైనటువంటి పనులు దేవుని యొక్క మందిరాల్లో జీవాన్ని తీసుకొని రాలేవు. కాబట్టి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి ఆ మూసలోనికి మనల్ని మనం తీసుకొని రావాలి, ఆ మచ్చులలో మనం ఇమడాలి. అది వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఇది వ్యక్తిగతమైన ఒక సమర్పణ, విధేయత, విశ్వాసము వీటిని సూచిస్తూ ఉంటే, మరి మనం చదివాం కదా, మందిర నిర్మాణంలో భౌతిక సంబంధంగా మనకు కనబడుతున్న ఇత్తడి, వెండి, వెలగల రాళ్ళు, బంగారము, వస్త్రము ఇవే కాకుండా దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదివినట్లయితే ఏ ఏ పనికి ఏ వంశపు వారు ఏర్పాటు చేయబడుతున్నారు అని కూడా ఉందిగా. ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట మనకు కనబడుతూ ఉంది, పిలువబడిన పిలుపును గుర్తెరిగి అని. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుకుందాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వ్యక్తిగతమైన సమర్పణలోనికి, వ్యక్తిగతమైన మోసలోనికి ఇమడాలంటే మనకి నడుచుకోవలసినటువంటి సంపూర్ణ వినయం కావాలి, సాత్వికం కావాలి, దీర్ఘశాంతం కావాలి. ఆయన ఎలాంటి శ్రమ గుండా మనల్ని అనుమతించి నడిపిస్తున్నాడో ఆ శ్రమల గుండా నడిచేటటువంటి ఒక సమర్పణ ఉండాలి. ఇది మూలరాయి అయిన క్రీస్తు నుంచి మనం సాదృశ్యంగా తీసుకుని ఆయనకే అటువంటి గొప్ప సమర్పణ కలిగి దేవుడై ఉన్న ఆయనే మనుష్యుల స్వరూపంలోనికి వచ్చి తనను తాను తగ్గించుకొని మనకు ఏర్పాటు చేసిన ఆ యొక్క నమూనాను బట్టి మనము కూడా కట్టబడుతూ ఉన్నట్టు, అలాగే క్రీస్తేసు వారు వెలుగు ఉన్నంత కాలము నేను నా తండ్రి పని చేయాలి అనే మాట కూడా చెప్తూ ఉన్నారు. అవునా? ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు పరలోక రాజ్యపు పనంతా చేసి ముగించి వెళ్ళారు.
అలాగే మనం కూడా ఒక పిలుపుకు లోబడి ఉన్నాము. వంశాల వారు ఏ వంశాల వారు ఏ పని చెయ్యాలి అనేది మొదటి దినవృత్తాంతాల గ్రంథం 27, 28 అధ్యాయాలను మీరు స్పష్టంగా చదవండి. ఏ వంశపు వారు ఏ పని చెయ్యాలి అనేది మనకి స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ఎఫెసీలకు రాసిన పత్రిక ఇదే 4వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే 13వ వాక్యం, క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము చేయుటకు. పాత నిబంధనలో భౌతిక సంబంధమైన మందిర నిర్మాణానికి వచ్చేటప్పటికి ఎవరు పాటలు పాడాలి, ఎవరు మందసాన్ని మోయాలి, ఎవరు బలర్పించాలి, ఎవరు కాపలా కాయాలి, ఎవరు 10వ భాగాలు వచ్చినప్పుడు వాటి సేకరించి ఎక్కడెక్కడ పెట్టాలి, ఇలాంటి వివరణ అంతా కూడా పాత నిబంధనలో ఉన్నట్లుగానే సజీవమైన మందిరంగా, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న ఈ మందిరానికి కూడా పిలుపుంది. ఏ వ్యక్తి ఏ పని చెయ్యాలి. మనమందరం కూడా ఒక శరీరము అని రోమేలుకు రాసిన పత్రిక చెప్తూ ఉంది. శరీరంలోని ప్రతి అవయవానికి తగినటువంటి పని ఉంది అని చెప్తూ ఉంది. కాబట్టి పని చేసేవారిగా కూడా మనం ఉండాలి. వ్యక్తిగతంగానేమో సజీవం కలిగిన వారిగా, విశ్వాసం కలిగిన వారిగా, సమర్పణ కలిగిన వారిగా, సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరంలోని వ్యక్తులుగా ఇమడాలి. పని కలిగిన వారిగా కూడా మనం ఉండాలి. ఇది రాజ్య సువార్త పని. ఆయన రాజ్యాన్ని ఎప్పుడూ నిర్మించుకుంటూనే ఉండాలి. ఆ రోజు క్రీస్తు యేసు వారు మొదలుపెట్టిన ఆత్మ సంబంధమైన మందిరం నేటికి కట్టబడుతూనే ఉంది. ఇది ఇలా కట్టబడుతూ ముందుకు వెళుతూ ఉంది అంటే ప్రతి ఒక్కరూ కూడా, అపోస్తలులు కావచ్చు, పౌలు గారు కావచ్చు, తర్వాత విశ్వాసులు కావచ్చు, ఎన్నో సంఘాలు నిర్మించి ఆత్మ సంబంధమైన మందిరపు పనిని, రాజ్య సంబంధమైన మందిరపు పనిని రెండింటినీ కూడా ఒకే విధానంలో చేసుకుంటూ వచ్చారు. కనుక ఇది నేటికి సజీవమైన మందిరంగా కట్టబడుతూనే ఉంది. ఈ వాక్యం మన చేతులకు వచ్చింది. ఎంతోమంది సమర్పణ, ఎంతోమంది తమ కార్యాలను, తమ పిలుపుల్ని గ్రహించుకొని ఈరోజు వారి తమ శరీరాల్ని, తమ ఆత్మల్ని, తమ జీవాన్ని సైతం లెక్క చేయక బలర్పించుకుంటూ వస్తే ఈరోజు నీ చేతిలోనికి వాక్యం వచ్చింది. ఈ వాక్యం ద్వారా నువ్వు పిలువబడిన పిలుపుకు లోబడటానికి విధేయత నేర్చుకోవాలి. ఈ వాక్యాన్ని గ్రహించుకోవాలి. మన పిలుపు ఏమిటి అని మనకి తెలియాలి. మనం ఏ వంశపు వారిగా ఉన్నాము? బలర్పించే వంశంగా ఉన్నామా? నూతన నిబంధన కూడా స్పష్టంగానే చెప్తుంది, రాజులైన యాజక సమూహంగా మిమ్మల్ని పిలుస్తున్నాడని పేతురు గారు. సో యాజకులుగా మనం ఉన్నాం, రాజవంశముకు సంబంధించిన వారిగా మనం ఉన్నాం. మరి ఈ వంశాలకి కొన్ని పనులున్నాయి. కహాతీలి పని చేయాలి, లేవీలి పని చేయాలి, యూదావారి పని చేయాలి. నూతనమైన మందిరంలోనికి వచ్చేటప్పటికి, క్రొత్త నిబంధనలోని ఆత్మ సంబంధమైన మందిరంలోనికి వచ్చేటప్పటికి మీరు అపోస్తలుగా పిలువబడుతున్నారు, మీరు యాజకులుగా పిలువబడుతున్నారు, మీరు కాపర్లుగా పిలువబడుతున్నారు. మందిర నిర్మాణంలో మీకు కొన్ని పనులున్నాయి, ఆ పనులను మీరు చేయాలి. ఇవి రెండూ కూడా వ్యక్తిగతమైన నమూనాలోనూ మనం ఇవ్వడాలి. సార్వత్రిక సర్వ సమాజపు మందిరంలో కూడా మన శరీరంలోని, మనం క్రీస్తు యేసు యొక్క శరీరంలో మనం ఏ భాగమై ఉన్నామో మనం గుర్తించి ఆ యొక్క అవయవానికి తగినటువంటి ఆ యొక్క నమూనాలోనికి మనం ఇమిడిపోవాలి. నువ్వు కన్నయ్య ఉన్నావా? దృష్టిని చూసే ఒక అవయవంగా నువ్వు సార్వత్రిక సర్వ సమాజంలో ఉన్నావా? ఆ యొక్క నమూనా చూసారా, కంటి నమూనా ఒకటి ఉంది. ఇది మనకి స్పష్టంగా కనిపించేది. ఈ యొక్క నమూనాలోకి నువ్వు ఇమడాలి. నువ్వు చెయ్యి ఉన్నావా? కనిపించని అవయవాలకు కూడా విశేషమైన మహిమ ఉంది అని వాక్యం చెప్తూ ఉంది. నువ్వు బహుశా బయటికి కనపడనటువంటి ఒక పరిచర్య చేస్తూ ఉన్నామేమో, దానికి కూడా మహిమ ఉంది దేవుడి ఎదుట. దానికి కూడా ఒక నమూనా ఉంది. కనపడని అంతర్భాగాలకు కూడా, కిడ్నీ అంటే పలానా రూపంలో ఉంటుంది, కాలేయం అంటే పలానా ఆ రూపంలోనికి, ఆ నమూనాలోనికి, ఆ మచ్చులోనికి మనం ఇమిడే తీరాలి. ఆయన ఏర్పాటు చేసిన పరిచర్య చేయాలి. ఆయన కోరుకుంటున్నటువంటి స్వరూపం మనకి రావాలి. అప్పుడే మనము సజీవమైన మందిరంలో రాళ్లుగా ఉంటాము, సజీవమైన దేవుని పరిచారకులుగా ఉంటాము, రాజులైన యాజక సమూహంగా మనం ఉంటాం. చివరిగా మనం ఒక వాక్యం చదువుకుందాం. హగ్గై 2:9. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది కడవరి మందిర నిర్మాణాన్ని గురించి ముందుగానే హగ్గై ద్వారా ప్రవచించబడిన ఒక ప్రవచనము. అయితే
అప్పుడు జరుగుతున్న గనక పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే 70 సంవత్సరాల పాటు బానిసత్వానికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే నడిపించుకుంటూ వస్తూ ఉన్న పరిశుద్ధ స్థలమైన మందిరం నుంచి సొలొమోను స్థిరమైన మందిర నిర్మాణం చేసిన తర్వాత ఇజ్రాయిల్ అవిధేయత వలన బానిసలుగా కొంచిపోయిన తర్వాత ఆ మందిరం అంతా కూడా ధ్వంసం చేయబడిన తర్వాత మరలా 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు మరలా యెరూషలేమునకు తిరిగి వచ్చి మరలా వారు మందిర నిర్మాణం మొదలుపెట్టారు. మందిర నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత దాన్ని పూర్తి చేసిన తర్వాత మరలా బలులర్పించుటకు అందరినీ పిలిచినప్పుడు వాళ్ళందరూ వచ్చి జెరుబ్బాబేలు, యెహోషాపాతు, వీళ్ళ యొక్క ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో నిర్మితమైన మందిరాన్ని చూసినప్పుడు సొలొమోను కట్టినప్పుడు మందిరం ఉంది కదా, ఆ తేజస్సు ఆ మహిమ దీనికి లేదని ఎంతో వేదన పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏంటి గొడవ అని ఎవరికి అర్థం కానంతగా విలపిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే సొలొమోను కట్టిన మందిరం ఎక్కడా, ఈ మందిరం ఎక్కడా అని వాళ్ళు వేదన పడ్డారు. అయితే అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, మునుపటి మందిర మహిమను మించినదే ఈ కడవరి మందిర మహిమ ఉంటుంది అని. ఇది ఈ నూతన నిబంధనకు సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణము. భౌతిక సంబంధమైన మందిర నిర్మాణానికంటే కూడా ఉన్నతమైన తేజస్సు, ఉన్నతమైన మహిమ ఎవరికి ఇవ్వబడుతుంది అంటే ఆత్మ సంబంధమైన మందిరానికి దేవుడిస్తున్నాడు. ఎందుకంటే అది ఆయన రక్తము పెట్టి వెల ఇచ్చి కొన్న వధువు సంఘము. దాన్ని తీసుకొని పోవడానికి ఆయనే స్వయంగా రానై ఉన్నాడు. ఈ మందిర మహిమ ఎంత ఉన్నతమైనది అంటే ఇది మనం గుర్తెరగాలి. ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణం యొక్క మూలం ఏమిటి, దాని ఉద్దేశం ఏంటి, దానిలో నేను ఎలా ఇమడాలి, నా పిలుపేమిటి, నా పనేమిటి, ఇవన్నీ కనుక గ్రహించుకోకుండా వినయ, విధేయత, లేదంటే సమర్పణ ఇవేవీ లేకుండా విశ్వాసము, దాని ద్వారా సాధించేటటువంటి గొప్ప గొప్ప సాహసవంతమైన కార్యాలు ఇవేవీ లేకుండా సజీవమైన మందిరంలో రాయిలా నువ్వు నేను ఎలా కట్టబడతాం? ఆ నమూనాలోనికి దేవుడు ఏర్పాటు చేసి జాగ్రత్త పడి, ఇదిగో నువ్వు కొండ మీద చూసినటువంటి వాడిని జాగ్రత్త పడి కట్టమని భౌతిక సంబంధమైన నిర్మాణానికి చెప్పినప్పుడు ఆత్మ సంబంధమైన మందిరానికి ఇదిగో నేను రక్తమిచ్చి వెలపెట్టి నిన్ను కొన్నాను, ఇదిగో నేను కొన్న నమూనాలోనికి నువ్వు రావాలి, నా స్వారూప్యంలోనికి నువ్వు రావాలి అని చెప్తుంటే ఈ ఆత్మ సంబంధమైన మహిమ మునుపటి మందిర మహిమను మించినది అని దేవుడు తన వాక్యంలో తెలియచేస్తూ ఉంటే ఈ మందిరంలోనికి ఒక మచ్చు ఏర్పాటు చేసి ఆ మచ్చులోనికి నిన్ను తీసుకుని వచ్చి సజీవమైన రాయిలాగా నిన్ను ఏర్పాటు చేసి ఇందులో నువ్వు ఉండాలి. నీ కొరకు క్రయధనం ఆయనే అర్పించాడు, నీ కొరకు పరిశుద్ధాత్మను ఆయనే అనుగ్రహించాడు, నీ కొరకు జీవాన్ని ఆయనే ఇస్తున్నాడు, సమస్త విషయాలని మనకి అనుగ్రహిస్తున్నవాడు ఆయనే. అన్నీ ఇస్తూ కూడా నువ్వు ఆ యొక్క స్వారూప్యంలోనికి నీవు ఇముడ్చుకోలేనటువంటి ఒక బలహీనతలో ఉంటే ఈ మహిమను నువ్వు ఎలా పొందుకుంటావు? ఈ మహిమను నువ్వు ఎలా చూస్తావు? మునుపటి మందిర మహిమ, సొలొమోను కట్టిన మందిర మహిమకే ఇదిగో మనం నిర్మించిన దానికి లేదు అంటే వాళ్ళందరూ గొల్లున ఏడుస్తూ ఉంటే, భౌతిక సంబంధమైన నిర్మాణానికే ఆత్మ సంబంధమైన మందిరం, రక్తం ద్వారా వెల ఇచ్చుకున్న మందిరం ఇది. ఆ ఆత్మను కూడా మనకు ఆయనే అనుగ్రహించాడు, సజీవమైన రాళ్లుగా ఉండాలని చెప్తున్నాడు. ఒక నమూనా ఉంది, దానిలోనికి నువ్వు విముడ్చుకోలేకపోతే ఎలా నువ్వు ఆ మహిమలోనికి వస్తావు? మట్టి ఘటాలలో మహిమను నింపుటకు సిద్ధంగా ఆయన ఉన్నాడు కదా. ఆయనకి నీవు కనుక విశ్వాసము, విధేయత, సమర్పణ చూపించినట్లయితే ఆయన వచ్చిన మచ్చులోనికి నిన్ను నువ్వు సర్దుకోగలుగుతావు, ఇష్టపడగలుగుతావు, పిలుపుకు లోబడగలుగుతావు. కాబట్టి దయచేసి ఈ మహిమను గురించి తెలుసుకోండి. ఈ యొక్క మందిర నిర్మాణంలో మీ యొక్క వంతు ఎక్కడుంది, మీ యొక్క పని ఎక్కడుంది అని గ్రహించండి. మిమ్మల్ని మీరు ఎలా సర్దుకోవాలి అనేది గ్రహించుకున్నట్లయితే ఖచ్చితంగా మనము కడవరి మందిర మహిమ, మొదటి మందిర మహిమ కంటే ఉన్నతమైనది, ఆ ఉన్నతమైన మహిమలో పాలు పంపులు పొందుకుంటాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం. అయ్యా, మందిర నిర్మాణానికి దావీదు మచ్చులు ఏర్పాటు చేస్తే సొలొమోను దాన్ని నిర్మించినట్లుగా మేము చూస్తున్నాం. పరలోకము నుంచి నాయనా నీవు మందిరాన్ని చూపిస్తే మోషే దానికి అనుకూలమైనటువంటి పని చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే నూతన నిబంధనలో కూడా నా తండ్రి ప్రభ, కడవరి మందిర మహిమను మించిన మహిమ నూతన మందిర నిర్మాణానికి మీరు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉండగా, ఆ మహిమలో, ఆ యొక్క తేజో సంపన్నతలో, ఆ పరలోకపు రాజ్యంలో మమ్మల్ని మేము మీరు ఏర్పాటు చేసిన పిలుపుకి తగినట్లుగా, మీరు కోరుకుంటున్నటువంటి నమూనాకి తగినట్లుగా, క్రీస్తు యేసు వారి స్వారూప్యమునకు తగినట్లుగా మమ్మల్ని మేము ఇముడ్చుకుంటూ నడుచుటకు అనుకూలమైనటువంటి సహాయమును, శక్తిని, సామర్థ్యమును అనుగ్రహించమని క్రీస్తు యేసు వారి దివ్యనామనందు అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.